ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 11వ వచనం. అతడు బహుకాలము కారడీలో చేయుచు వారిని విభ్రాంతిపరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇప్పుడు లైవ్గా టెలికాస్ట్ అవుతున్న సమయంలో చూస్తున్న వారికి, ఇంకా ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత చూడబోయే వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఈ ఫ్యామిలీకి, ఈ టీవీ కార్యక్రమ ఫ్యామిలీకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం మీకు అవకాశం ఉన్నప్పుడల్లా వింటూ ఉండండి, చూస్తూ ఉండండి, వాక్యం వినండి, మీరు కామెంట్స్ చేయండి, క్రిటిసిజమ్స్ చేయండి, మా కొరకు ప్రార్థించండి. స్తోత్రం. హల్లెలూయా. కానుకల సంగతి నేను అడగడం లేదు, కానుకలు మీ వ్యక్తిగతమైన ఇష్టం. మీ స్థానిక సంఘానికి మీ కానుక చాలా ప్రాముఖ్యం. మీ దశమ భాగం మీ స్థానిక సంఘానికి చాలా ప్రాముఖ్యం. కానీ మీ దశమ భాగం తీసి దూరంలో ఉన్నటువంటి ప్రసంగికులకి, టీవీ ప్రీచర్స్కి దయచేసి మీరు పంపించొద్దు. మీరు ఎదుగుతున్న మీ ఆత్మీయ క్షేమం గురించి, మీ స్పిరిచువల్ వెల్ఫేర్, వెల్బీయింగ్ గురించి ఆలోచిస్తున్నట్టు లోకల్ చర్చ్కి మీ టైత్ వెళ్ళాలి. మీ ఒకవేళ లోకల్ పాస్టర్ పెద్ద ప్రీచర్ కాకపోవచ్చు, వెల్ నోటెడ్ కాకపోవచ్చు, టీవీ స్పీకర్ కాకపోవచ్చు, నో ప్రాబ్లం. దేవుడు మీకోసం నియమించిన సంఘ కాపరిని మీరు యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. దేవుడు పంపిన మనుషుడు ఆయన. ఒకవేళ మీ లోకల్లోంచి రైజ్ అయిన వ్యక్తే కావచ్చు, లేదా బయట నుంచి ఎలాగైనా కానీ దేవుడి నుండి దేవుడు మీకోసం పెట్టాడు కనుక ఆ దైవజనుడిని మీరు గౌరవించాలి. యూ షుడ్ రెస్పెక్ట్ హిమ్ అండ్ యూ షుడ్ ప్రొవైడ్ సోర్సెస్ టు హిమ్. చాలామంది సంఘ కాపరులు ఆర్థికంగా ఒత్తిడికి గురవుతున్నారు. వస్తారంటే ఒక 30 మంది వస్తారు, 40 మంది వస్తారు, 50 మంది వస్తారు, కానీ వచ్చే కానుక చాలా తక్కువ. సేవకులు పోషించబడడం లేదు. సేవకులందరి పక్షాన్నే మాట్లాడుతున్నాను. స్థానిక సంఘ కాపరి మీ సంతోషంగా పరిచర్య చేస్తే మీకు ఆశీర్వాదం. ఏంటి వీళ్ళు ఏమి ఎవరే? ఒకవేళ ఆయన సంతోషంగా పరిచర్య చేయలేనప్పుడు, మీరు వనరులు ఇచ్చి సహకరించినప్పుడు ఆయన పక్కదారి పడతాడు. ఆయన వేరే సంస్థల మీద ఆధారపడవచ్చు, విదేశీ వ్యక్తుల మీద ఆధారపడవచ్చు, లేకపోతే వ్యాపారం మీద, సైడ్ బిజినెస్ల మీద ఆధారపడతాడు. లేదండి, నాకు మా సంఘం ఇస్తుంది, మా సంఘం నన్ను పోషిస్తుంది. నాకు సంస్థ నుంచి కొద్దిగా వచ్చినప్పటికీ మా స్థానిక సంఘం నన్ను పోషిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కాపని వాళ్ళ మధ్యలో పరిచయం చేస్తున్నాను, వాళ్ళకు వాక్యం బోధిస్తున్నాను, వాళ్ళకి నేర్పిస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాను, వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను, వాళ్ళ కోసం ఆత్మ సంబంధమైన సంగతులు చూస్తున్నాను. కాబట్టి వాళ్ళు నా భౌతికమైన సంగతులు చూస్తున్నారు. దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఆ చిన్న చర్చ్, గిడియోన్ మిషన్ చర్చ్, జిఎంసి అనేటువంటి చర్చ్ను బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అద్భుతమైన వ్యక్తులు మా స్థానిక సంఘంలోని వ్యక్తులు, చక్కగా సహకరించే వ్యక్తులు. ఎంత సంఘం కాదు, ఒక ఫ్యామిలీ. దట్స్ ఎ ఫ్యామిలీ. అవర్ చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వేరే చోటకి బయటికి అంతా వెళ్తాను, కానీ పెద్ద సంఘాలు 200 మంది 300 మంది ఉన్న సంఘాల్లో కూడా వెళ్ళి వాక్య పరిచయం చేసిన రోజులు ఉన్నాయి. కానీ మా స్థానిక సంఘంలో ఉండి ఎంజాయ్ చేసినంతగా నేను బయట ఎక్కడ ఎంజాయ్ చేయలేను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ గిడియోన్ మిషన్ చర్చ్. ప్రభు కృపను బట్టి 2004వ సంవత్సరం జిఎంసి అనేటువంటి చర్చ్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎవరూ లేరు, నేను ఒక్కడే కూర్చొని పాటలు పాడుకుంటున్నాను. నేను పాట పాడుతుంటే ఆ పక్కగా, మా ఇంటి పక్కగా వెళుతున్నట్టు ఒక ఆంటీ విని, ఏంటిది బ్రదర్ పాడుతున్నాడే అని చెప్పేసి ఆమె వచ్చి కూర్చుంది. అలాగా ఒక చిన్న గదిలో ఆరంభమైనటువంటి గిడియోన్ మిషన్ చర్చ్ ఇప్పుడు ప్రభు కృపను బట్టి 7 బ్రాంచెస్ ఉన్నాయి.
దీనికి అసోసియేట్ పాస్టర్స్గా సుమారు 10 మంది పాస్టర్లు ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు ఆశీర్వదించాడు. వృద్ధి కలుగు చేసింది దేవుడే, నేను కాదు వృద్ధి కలుగు చేసుకుంది. నా దగ్గర జత పనివారుగా ఉన్నవాళ్ళు కాదు వృద్ధి చేసింది, వృద్ధి చేసింది దేవుడే. వృద్ధి చేసినటువంటి దేవునికి, గ్రోత్ కలుగు చేసిన దేవునికి స్తోత్రం. ఇంకా విస్తరించాలి ఈ పరిచర్య, ఇంకా విస్తరిస్తుందని భావిస్తున్నాను. ప్రభు చిత్తమైతే విజయవాడలో దీని యొక్క బ్రాంచ్ ఒకటి స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే ప్రభు కృపను బట్టి గత వారంలో 2 సార్లు వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఒక 2 సంవత్సరాలు నేను ప్రతి ఆదివారం నెల్లూరులో చర్చ్ ముగించుకొని విజయవాడకి వెళ్ళి సండే ఈవినింగ్ సర్వీస్ జరిపేవాడిని. ఇప్పుడు ప్రభు చిత్తమైతే విజయవాడలో ఒక ప్రాంతంలో పరిచర్య కొరకు ద్వారాలు దేవుడు తెరిచాడు. అక్కడ కొంతమంది విశ్వాసులు గ్యాదర్ అవుతూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో మెల్లగా దాన్ని సండే సర్వీస్గా మార్చాలి. సండే సర్వీస్గా మార్చి ఒక సేవకుడిని, నేను వెళ్ళాలని ఏం రూల్ ఏం లేదు, అక్కడ లోకల్గా ఉన్నట్టు సేవకుల్లో ఎవరో ఒకరు, లేదు అంటే నెల్లూరు నుంచి ఎవరో ఒకరు సేవకులు పంపించాలని ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి హైదరాబాద్లో పరిచర్య, విజయవాడలో పరిచర్య, చెన్నైలో పరిచర్య, నెల్లూరులో పరిచర్య, ఇంకా అక్కడక్కడ తెలంగాణలో కొన్ని చోట్ల దేవజనులు పిలిచినప్పుడు నేను వెళ్తుంటాను. పశ్చిమ గోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లా, ఆయా ప్రాంతాల్లో, గుంటూరు జిల్లాలో పిలిచినప్పుడు నేను వెళ్తూ ఉంటాను. కాబట్టి ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్ 1332లో అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు ఆలోచించాం. దేవుని యొక్క వ్యవసాయం, దేవుడు ఆనందాన్ని విత్తాడని, నీతిమంతుల కోసం. సమరయలో నీతిమంతులు లేరు, నీతిమంతులు తయారయ్యారు. సువార్త నీతిమంతుల్ని తయారు చేస్తుంది. సువార్త విశ్వాస వీరులను తయారు చేస్తుంది. విశ్వసించాడు, నీతిమంతులయ్యారు. విశ్వాసులయ్యారు, నీతిమంతులయ్యారు. ఒక్క సువార్త వలనే విశ్వాసులు అవుతున్నాం, నీతిమంతులు అవుతున్నాం, రక్షింపబడుతున్నాం, రక్షింపబడిన వారం అవుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సువార్త చాలా ప్రాముఖ్యం, దేవుని మాటలు చాలా ప్రాముఖ్యం. సిద్ధాంతాలు కాదు, సిద్ధాంతాలు మంచివే, సిద్ధాంతాలు వద్దనడం లేదు. కానీ సువార్త, ద గాస్పల్, ద ప్యూర్ గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సత్య సువార్త, సంపూర్ణ సువార్త, ద ఫుల్ గాస్పల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందాన్ని దేవుడు విత్తాడని మన కోసం విత్తుతున్నాడు. మన హృదయంలో తెలియని సంతోషాన్ని కలుగు చేస్తున్నాడు. ఆయన సంతోషపరిచే దేవుడే కానీ దుఃఖపరిచే దేవుడు కాదు. రెండోది, సేవకునికి కోతనిచ్చాడు. అక్కడ అనేక మంది స్త్రీలు, పురుషులు. 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ప్రకటించిన తర్వాత అని కాదు, ప్రకటించుచుండగా. స్తోత్రం. ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మారు. స్తోత్రం. సువార్తను బట్టి సువార్థికుని నమ్ముతున్నారు. సువార్థికుని బట్టి సువార్తను కాదు, నమ్మడం కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని రాజ్యాన్ని గురించి, గాడ్స్ కింగ్డమ్ గురించి, యేసుక్రీస్తు యొక్క నామమును గురించి, ఆ నామములోని శక్తిని గురించి బోధించినప్పుడు, సువార్త అంటే ఫిలిప్పు గారి దృష్టికి వాట్ ఈస్ గాస్పల్ అని ఫిలిప్ గారిని అడిగితే, ఫిలిప్ గారి నిర్వచనం ఇది. ఇట్స్ ద న్యూస్ అబౌట్ గాడ్స్ కింగ్డమ్ ప్లస్ ఇట్స్ ద న్యూస్ అబౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రాజ్యం గురించి, నామాన్ని గురించినది సువార్త. రాజ్యము దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యం. నామము దేవుని నామం, క్రీస్తు నామం. స్తోత్రం. హల్లెలూయా. ఈ నామాన్ని విశ్వసించినప్పుడు, ఈ నామములో శక్తిని అనుభవించిన తర్వాత, ఈ లోకంలో జీవించి, ఆ నామాన్ని ధరించి భరించు జీవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి.
2 విషయాలు సూచిస్తుంది సువార్త. మన ప్రస్తుత జీవితాన్ని, మన భవిష్యత్ జీవితాన్ని కూడా సూచిస్తుంది. సువార్తలో ఉన్నటువంటి కోణాలు. దేవుని స్తోత్రం. సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మారు. ఇతను కొత్తవాడు కదా, ఉంటాడో లేదో, ఎన్ని రోజులు ఉంటాడో మరి, గారడి సీమోన్ దెబ్బకు ఉంటాడో లేదో మరి, ఏమో వచ్చాడు చూద్దాం, కొత్త మోజు కదా, ఎన్ని రోజులు చేస్తారు చూస్తాంలే, ఏమనొస్తులే కదా, వచ్చాడు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడు అనుకున్నారు. కానీ అతడు అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు, స్థిరపరచబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం ఎవరో ఒకరి దగ్గర తీసుకోండమ్మా, యెరూషలేంకి వచ్చి తీసుకోండి, యోర్దాన్ నదిలో మునిగి లేవండి అని చెప్పలేదు. మీరున్న ప్రదేశంలో మీరు బాప్తిజం తీసుకోవచ్చు. ఆ సమరలో ఏ నదో ఏ చెరువో ఏంటో మరి ఎక్కడో వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. యెరూషలేములోని యోర్దాను నది అది పవిత్రమైన నది కాబట్టి అక్కడికి వెళ్ళి బాప్తిజం తీసుకోవాలని ఎక్కడి నుంచి వెళ్ళి కొంతమంది యోర్దాను నదిలో బాప్తిజం తీసుకుంటున్నారు. నువ్వు ఎక్కడ ఏ నదిలో బాప్తిజం తీసుకున్నది ముఖ్యం కాదు. బాప్తిజం తర్వాత ఎలాంటి జీవితం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం. ఏ నదిలో అయినా నువ్వు తీసుకోవచ్చు, సముద్రంలో అయినా తీసుకోవచ్చు, ఎవరి చేతైనా తీసుకోవచ్చు. పెద్ద దైవజనుడి చేతైనా, చిన్న దైవజనుడి చేతైనా, స్థానిక దైవజనుడి చేతైనా, విదేశీ దైవజనుడి చేతైనా. ఎవరితో తీసుకున్నాము, ఎవరితో బాప్తిజం పొందుకున్నాము అనేది ప్రాముఖ్యం కాదు. ద లైఫ్ ఆఫ్ బాప్టిజం ఈజ్ ఇంపార్టెంట్. బాప్తిజం తర్వాత జీవితం. బాప్తిజంలో నుంచి మరో బాప్తిజంలోకి వెళ్ళాలి. We should go from water baptism to spirit baptism. నీటి బాప్తిజం దగ్గర ఆగిపోతారేమో, ఆత్మ బాప్తిజంలోకి, ప్రమోషన్ అనుభవంలోకి, పదోన్నతి అనుభవంలోకి, ఒక మెట్టు ఎక్కిన అనుభవంలోకి వెళ్ళాలి. ఈ రోజుల్లో నీటి బాప్తిజం చాలామంది తీసుకోలేదు, తీసుకున్న కొద్దిమంది అక్కడే ఆగిపోయారు. మేము పరలోకానికి వెళ్ళిపోతాం కాదు. స్తోత్రం. ఆత్మ బాప్తిజం, పరిశుద్ధాత్మ బాప్తిజం కావాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మను మనకు సంచకరువుగా అనుగ్రహించాడంట. అడ్వాన్స్ మనీగా, ఎర్నెస్ట్ మనీగా ఇచ్చాడు, బయానాగా ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అడ్వాన్స్గా ఇచ్చాడు. జస్ట్ ఒకటే తీసుకోండి, జస్ట్ టేస్ట్ చేయండి. ఏదంటే కొద్దిగా టేస్ట్కి ఇవ్వండి అని ఒక వస్తువు అడిగాం, కొద్దిగా ఇస్తారు. అంతేగాని ఒక ½ కిలోనో 1 కిలో ఇవ్వరుగా. టేస్ట్ కోసం కొద్దిగా ఇస్తారు. దేవుడు టేస్ట్ కోసం, డివైన్ టేస్ట్ కోసం, స్వర్గపు రుచిని అనుభవించడానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకు కొలతతో ఇచ్చాడు. యేసుకు కొలత లేకుండా ఆత్మనిచ్చాడు, మనకు కొలతతో ఇచ్చాడు, అడ్వాన్స్గా ఇచ్చాడు, సంచకరువుగా ఇచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మ ద్వారా జన్మించిన అనుభవం కావాలి. ఒకడు కొత్తగా జన్మించాలి. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని నికోదేముతో ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన. స్తోత్రం. కానీ నీటి మూలంగా అంటే బాప్తిజం, ఓకే బాప్తిజం తీసుకున్నాం అనుకుంటున్నారు. నీటి మూలంగానుగా వాక్యం మూలంగా, వాక్యం ద్వారా ఆత్మ బాప్తిజపు అనుభవం ఇవి ఉంటేనే దేవుని రాజ్యంలోకి వెళ్తాం. చర్చికి పోవచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఆత్మానుభవం లేకపోతే, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ రక్షణ లేదు. వాళ్ళు రక్షింపడ్డారు, వాళ్ళు పరిశుద్ధ ఆత్మను పొందారు. ఇవన్నీ వేరు వేరు విషయాలు, మనం వాటిలోకి వెళ్ళలేదు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 11వ వచనం. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారిని లక్ష్యపెట్టిరి. అతడు అనగా సీమోను, అతని పేరు సీమోను, బహుకాలము నుండి గారడీలు చేస్తున్నాడు. గారడీ చేసి బురిడి చేస్తున్నాడు. గారడీ చేసి తన కడుపు నింపుకుంటూ, గారడీలతో ప్రజలను విభ్రాంతి పరుస్తూ, గారడీలతో ప్రజల్ని తన వైపు తిప్పుకొని, అట్రాక్ట్ చేసుకొని,
వాళ్ళని వశపరుచుకొని వాళ్ళ లక్ష్యం అంతా, కాన్సన్ట్రేషన్ అంతా తన మీద ఉంచుకునేటట్టు చేశాడు. 8వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. తర్వాత వాడుక భాషలో కూడా చదువుకుందాం. ఫర్ మెనీ ఇయర్స్ ఎవ్రీ వన్ వాజ్ ఇన్ awe of him because of his astonishing displays of the magic arts. స్తోత్రం. వాడుక భాషలో చదువుకుందాం. 8వ అధ్యాయం 11వ వచనం. అతడు వాళ్ళను తన ఇంద్రజాలంతో చాలా కాలం అతడు వారిని తన ఇంద్రజాలముతో చాలా కాలం నుండి ఆశ్చర్యపరుస్తూ, చాలా కాలం నుంచి ఆశ్చర్యపరుస్తూ, ఆశ్చర్యచకితులుగా చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు అతడు చెప్పినట్టు చేసేవాళ్ళు. స్తోత్రం. వారు అతను లక్ష్య పెట్టారు. వారు అతను చెప్పినట్టు చేస్తున్నారు. అతను గీసినటువంటి గిరి లేకపోతే ఆ లైన్ దాటేవాళ్ళు కాదు, గీత దాటేవాళ్ళు కాదు. 8వ అధ్యాయము ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో కూడా నేను చదువుతున్నాను. 11వ వచనం. అండ్ దే పెయిడ్ అటెన్షన్ టు హిమ్ బికాస్ హీ హ్యాడ్ అమేజ్డ్ దెమ్ విత్ ద మ్యాజిక్ ఫర్ ఎ లాంగ్ టైమ్. లాంగ్ టైం అంటే వేల సంవత్సరాలని కాదు. లాంగ్ టైం అంటే చాలా ఎక్కువ కాలం. తాను ఇంద్రజాలము చేస్తున్న సమయం నుంచి, తన బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి దినం నుంచి అప్పటి వరకు, ఇంకా చాలా దినాలంటే ఇంచుమించు సంఘం ఆరంభించడానికి ముందుగా సమరయలో మరో ప్రాంతానికి యేసు వెళ్ళినప్పుడు మరో ప్రాంతంలో గారడి సీమోను అప్పటికి బతికే ఉన్నాడు యేసు ప్రభు కాలంలో. యేసు ప్రభు ముందుగా వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభు గారడి సీమోను ఎప్పుడు కలుసుకోలేదు. గారడి సీమోను కన్నా సమరయ స్త్రీ ఉంది చూసారా, ఆమె ఆయనకు ప్రాధాన్యతగా ఉంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అనగా గురువుగారు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి సువార్థీకరణ చేస్తే, ఒక ఏరియాని కవర్ చేస్తే, శిష్యుడు గారడి వాని దగ్గరికి వెళ్ళి, ఒక పురుషుని దగ్గరికి వెళ్ళి మరొక ఏరియాని కవర్ చేశాడు. గురువు ఒక సైడు, శిష్యుడు మరొక సైడు. అలా గురు శిష్యులు కలిసి పనిచేసినప్పుడు, సువార్థిక పనులు చేపట్టినప్పుడు ఆ ప్రాంతం మొత్తం సువార్థీకరణ, సాచ్యురేటెడ్ ఎవాంజలిజం జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. అతడు బహుకాలము నుంచి, సిన్స్ ఎ లాంగ్ టైం, గారడీలు చేస్తూ, వాళ్ళు ఇంకా విధంగా చెప్పాలంటే వాళ్ళని భ్రమపరుస్తూ, విభ్రాంతిపరుస్తూ, అనగా భ్రాంతికి గురి చేస్తూ కనికట్టు విద్య చేశాం. ఉన్నది లేనట్టుగా, లేనది ఉన్నట్టుగా కనిపించేట్టు విద్య. అది ఇంద్రజాలం చేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. బహుకాలము నుంచి జరిగిన తర్వాత ఏం జరిగింది? 12వ వచనం. అయితే ఫిలిప్పు వచ్చిన తర్వాత సీమోను యొక్క పప్పులు ఉడకలేదు. అంటే దాని అర్థం ఏంటి? స్తోత్రం. ఫిలిప్పు వచ్చేదాకా సీమోను కింగ్ లాగా ఉన్నాడు. ఫిలిప్ ఎంటర్ అయిన తర్వాత, ఫిలిప్పును దేవుడు అక్కడికి పంపించిన తర్వాత సీమోను యొక్క ఆటలు సాగలేదు. ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి వచ్చేంతవరకే శరీర సంబంధమైన వ్యక్తి రెచ్చిపోయి రేగిపోతూ ఉంటాడు. దావీదు వచ్చేంతవరకు గొల్లియాతు రెచ్చిపోతూ రేగిపోతున్నాడు. దావీదు వచ్చిన తర్వాత చచ్చిపోయాడు. 41వ రోజు జరిగింది విషయం. స్తోత్రం. బహుకాలము నుంచి వాడు చేస్తున్న పని ప్రజలను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. సమరయలో ఒక మతం ఉన్నప్పటికీ కూడా మతానికి సమాంతరంగా తన ఇంద్రజాలపు, తన యొక్క శక్తియుక్తుల్ని ఒక మత నాయకుడిలాగా, ఒక కల్టిక్ లీడర్గా మారిపోయాడు అనుకోవచ్చు. అతను మ్యాజికల్ కల్ట్. స్తోత్రం. వాళ్ళ విశ్వాసాలు ఏంటో మనకి ఏమన్నీ తెలియదు కానీ స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. అతను మారిపోయాడు. అతనిలో జరిగిన మార్పులు. బహుకాలం నుంచి జరుగుతున్న గారడి ఆగిపోయింది. ఇక సీమోను కూడా 12వ వచనంలో సీమోను కూడా బాప్తిజం పొందాడు. అతడు బాప్తిజం పొందాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు. అంటే దాని అర్థం ఫిలిప్పుతో ఉండి గారడి విద్య చేసుకుంటున్నాడని కాదు. ఫిలిప్పుతో ఉన్నప్పుడు, సంపూర్ణ సేవకుడని ఫిలిప్పుతో ఉన్నప్పుడు, బిజీగా ఉన్నట్టు ఫిలిప్పు పాస్టర్తో ఉన్నప్పుడు
ఇక గారడీలకు అవకాశం, గారడీలకి గుడ్ బై చెప్పాడు. జిమ్మిక్కులకి, టెక్నిక్లకి, మోసాలకి బాయ్ చెప్తాం. సత్య సువార్తను ప్రకటిద్దాం, నకిలీ సువార్తను పక్కన పెట్టేద్దాం. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు స్తోత్రం. అనగా దేవుడు అతని గారడీకి ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. బాబు, నీ మినిస్ట్రీకి, నీ పరిచయం, శరీర సంబంధమైన మినిస్ట్రీకి దేవుడు ఒక ఎక్స్పైరీ డేట్ పెడతాడు, ఒక గడువు పెడతాడు, ఒక డెడ్ లైన్ పెడతాడు. ఎంతకాలం తింటూ తాగుతూ పరిచయం చేస్తారు, దానికి ఒక డెడ్ లైన్ పెడతాడు దేవుడు. తినకుండా తాగకుండా పరిచర్య చేసేటువంటి సమయాన్ని ఇస్తాడు. ఏమంటే మీ శిష్యులు ఉపవాసం ఉండరా అని ఎవరు అడిగారు. యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారే, కానీ ఇదేంటిది, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడ మాంసం తింటున్నారు, ఎక్కడ పడితే ఏది ఏం తిండిపోతులు వీళ్ళు. మీ వాళ్ళు యేసుప్రభు చెప్పిన మాట, పెళ్లి కుమారుడు వారితో ఉన్నంతకాలము ఎవరు ఉపవాసం ఉండరు. పెళ్లి కుమారుడు వెళ్ళిపోతాడు, కొనిపోబడతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు, మునుపున్న చోటుకి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళు ఉపవాసం ఉంటారు. పెళ్లి కుమారుడు మన మధ్యలో లేడు, పెళ్లి కుమారుడు ఒకరోజు రాబోతున్నాడు. కనుక ఉపవాసాలతో మనం, ప్రార్థనలతో మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. ఇంతకుముందు తిని తాగి ఉండొచ్చు, తిని తాగిన జీవితానికి గుడ్ బై చెప్తాం. అంటే తినొద్దు తాగొద్దని కాదు, ఉపవాసాలు, ప్రార్థన, ఆహారానికి ప్రాధాన్యతనివ్వకుండా, భౌతికమైన ఆహారానికి ప్రాధాన్యతనివ్వకుండా ఆత్మ సంబంధమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తూ మనం ముందుకు సాగుదాం. మన టైటిల్ గడువు, డెడ్ లైన్స్, ఎక్స్పైరీ డేట్లు. ప్రతి మెడిసిన్ బాటిల్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పలానప్పుడు తయారు చేశారు. ఇది 2024 ఏప్రిల్ వరకు బెస్ట్, తర్వాత కొద్దిగా దెబ్బతిన్నట్టే. అనగా ఒక బాటిల్ తయారు చేశాడే, అలాగే దేవుడు మనకు ఒక బాడీని తయారు చేసి ఇచ్చాడే. తల్లి గర్భంలో బాడీని మనకు డెవలప్ అయ్యేటట్టు, ఎదిగేటట్టు చేశాడే. ఈ బాడీకి దేవుడు ఒక ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు. బాటిల్కి ఎక్స్పైరీ డేట్ పెట్టినట్టుగా దేవుడు, మానవులు సృష్టించిన దేవుడు ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. గారడి సీమోనుల యొక్క గారడీకి, మోస వృత్తికి గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చింది. సేవలో చేస్తున్న మోసాలకి, మనం పలుకుతున్న బాప్తిజం తీసుకుని చెప్తున్న అబద్ధాలకి గుడ్ బై చెప్పాలి. అయిపోయింది, ఇక నిన్నటితో అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది, లేదా పోయిన నెలతో అయిపోయింది. బాప్తిజం తీసుకోవడానికి ముందు ఎన్నెన్నో పిచ్చి పనులు చేసావు, ఇప్పుడు బాప్తిజం తీసుకున్నావు. బీ పర్ఫెక్ట్, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులై ఉండండి. ఒకటి, గారడీలకు గడువు పెట్టాడు దేవుడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 4:22 స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడునో వారు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవారు. స్వస్థపరచుట, హీలింగ్ అనగా 3వ అధ్యాయంలో జరిగినట్టు స్వస్థత. ఆ సూచక్రియ ఎవరి విషయంలో జరిగిందో ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడైన వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అంటే వాడు 40+ వాడు, 50+ కాదు, 40+. అనగా 40కి 50కి మధ్యలో ఉన్నాడు. స్తోత్రం. మేబీ లేట్ 40s అని కాకపోవచ్చు, లేదా ఎర్లీ 40s కూడా, మిడిల్లో ఓ 45, 46 కలిగినోడు. ఎందుకు చెప్తున్నట్టే అతని గురించి, అతని జీవితంలో కుంటితనం, ఆ కుంటితనానికి గడువు పెట్టాడు. నీ కుంటితనం ఒక 40 సంవత్సరాలే, నీ కుంటితనం ఒక 45 సంవత్సరాలే, తర్వాత కుంటితనం ఉండదు. నువ్వు నడుస్తావు, గంతులు వేస్తావు. ఎలాగా ఏమో. స్తోత్రం. నీ వ్యాధికి దేవుడు ఒక డెడ్ లైన్ పెట్టాడు, గుర్తుపెట్టుకోవాలి. ఒక గడువును పెట్టాడు. నీ వ్యాధికి, నీ క్యాన్సర్కి, నీ టీబీకి, నీ అల్సర్కి, నీ థైరాయిడ్కి దేవుడు ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడు. నీ బాడీలో శాశ్వతంగా ఉండదు ఆ రోగం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతిదానికి డెడ్ లైన్ పెడుతున్నాడు. ఒకటి, గారడీలకు గడువు పెట్టాడు దేవుడు. రెండోది, వ్యాధికి గడువు పెట్టాడు, కుంటితనానికి గడువు పెట్టాడు. స్తోత్రం. 38 సంవత్సరాలు అతనికి రోగాన్ని దేవుడు అనుమతించాడు. 39వ సంవత్సరాలు నో మోర్ డిజీజ్, నో మోర్ సిక్నెస్, నో మోర్ ఇంపార్టెన్సీ,
నో మోర్ ఇన్ఫర్మిటీ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అనగా నీ వ్యాధికి దేవుడు ఒక గడువు పెట్టాడు. నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నావు? ఇది క్రానిక్ డిజీజ్ అండి, దీర్ఘకాలిక వ్యాధి అండి, ఇది తగ్గదండి, ఒకసారి వచ్చింది ఇంకా పోయే అవకాశం లేదు అని అనుకుంటున్నావేమో. ఆ దురభిప్రాయాన్ని మానుకో. స్తోత్రం. గారడీలకు గడువు పెట్టిన దేవుడు వ్యాధికి గడువు పెట్టాడు, అనారోగ్యానికి గడువు పెట్టాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానమును అన్య దేశమందు పరవాసులగుదరనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పాను. 400 సంవత్సరములు, 400 సంవత్సరాలు, 400 years వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఓ రౌండ్ ఫిగర్గా 400 అని చెప్పాడు. 430 years, 430 సంవత్సరాలు వారు పడిన దినాలవి, బాధపడిన సంవత్సరాలవి. నీ బాధలకి గుడ్ బై చెప్పించాలనుకుంటున్నాడు దేవుడు. నీ బాధలకు గుడ్ బై చెప్పాలి. ఇక బాధలు ఉండవు. ఇక స్తోత్రం, హల్లెలూయా. బాధల గురించిన గాథలే ఉంటాయి కానీ బాధ ఉండదు. బాధ గురించిన గాథ ఉంటుంది కానీ బాధ ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. నీ బాధలకు ఆయన గడువు పెడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల బాధలకి గడువు పెట్టాడు. 430 years అంతే. 70 సంవత్సరాలు, 71 సంవత్సరాలు లేదు. 430 సంవత్సరాలే. 431 సంవత్సరాల బాధలు. ఫరో బాధలు లేవు, ఐగుప్తు బాధలు లేవు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఆయన గారడీలకు గడువు పెట్టాడు దేవుడు, ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు. అంతేకాకుండా అనారోగ్యానికి ఆయన ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు. మూడోది, బాధలకు గడువు పెట్టాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 18వ వచనం చివరి మాట చెప్పి ముగించేస్తాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను. ఆమె ఇలాగూ కొన్ని దినాలని కాదు, అనేక దినములుగా చేస్తూ ఉంది. కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. స్తోత్రం. ఈమె ఇలాగూ అనేక దినములు చేస్తుంది. ఎలాగూ కేకలేస్తుంది. 17వ వచనంలో రాయబడింది. బట్టి మనం చదువుకునే సమయం లేదు కనుక దురాత్మ కార్యాలకు గడువు పెట్టాడు, డెడ్ లైన్ పెట్టాడు, ఎక్స్పైరీ డేట్ ఇచ్చాడు. నీ జీవితంలో అపవాది కార్యాలకు దేవుడు డెడ్ లైన్ ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టిన గడువులు జ్ఞాపకం చేసుకొని ఆ గనుడైన దేవుడిని స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.